ఆమె కథలు జ్ఞానసుధులు, ఆమె పాఠాలు జీవన పోరాటాలు. పంచతంత్రాలతో బ్రతుకు తంత్రాలను బోధిస్తూ అంతరాగాలను తట్టి లేపి అందరి మనలను ఆదుకుంటుంది ఆకవీటి సరోజ. ఖమ్మం మండలంలోని హరిజాతగుండం ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఆమె కథలు విద్యార్థులకు వీణులు విందులై విజ్ఞాన వీచకలుగా నిలిచాయి. నాటి కాలంలో విష్ణు శర్మ కథలు చెప్పిన తన శిశువులకు విద్యపై ఆసక్తి కలిగించిన రీతిలో నేటి కాలంలో తెలుగు ఉపాధ్యాయులు ఆకవీటి సరోజ మేడం రామాయణం, మహాభారతాలు, పంచతంత్ర కథలు, తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఉన్న కథలు, గ్రంథాలయం పుస్తకాల్లో ఉన్న నీతి కథలు చెప్తూ విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని కలిగిస్తున్నారు. నీతి కథలతో నైతిక విలువలు పెంపొందిస్తూ నిబంధనలకు చాటుతున్నారు ఆకవీటి సరోజ. వాళ్ళ అమ్మ నాన్న కొండ దగ్గర వాళ్ళు పొలం ఉంటుంది. కొంచెం ముందర వైపు కొండ దగ్గర ఏమో గొర్రెల్ని మేకల్ని మేపుతుంటాడు వెంకటరమణ. దూరంలో పొలం పనులు చేసుకుంటుంటారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళందరూ. అయితే ఒకసారి ఈ అబ్బాయి బడికి వెళ్ళకుండా ఎగ్గొట్టడమే కాదు, కొంచెం అల్లరివాడు. గత వల్ల మనం ఏ పని చేయాలన్నా ఏకాగ్రతగా చేయాలని తెలుసుకున్నాం. ఖచ్చితంగా అందులో విజయాన్ని సాధిస్తాం. చాలా మంది పిల్లలు అనుకుంటూ ఉంటారు, ఆ అమ్మాయి అయితే బాగా చదువుతుంది, ఆ అబ్బాయి అయితే